హాయ్ అండి. డెలివరీ అయిన చాలా రోజులకైతే వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడైతే నాకు డెలివరీ అయ్యి 3 మంత్స్ అవుతుంది. ఇక్కడ నుండి డైలీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ఇక ఈరోజైతే అంగన్వాడీలో ఇచ్చిన పాలతో కలాకండ్ చేశాను. అసలు కలాకండ్ ప్రాసెస్ అయితే ఇది కాదు. పాలను బాగా మరిగిస్తే అది దగ్గరికి అవుతుంది. అందులో చక్కెర వేస్తే అది కలాకండ్ అవుతుంది. కానీ ఇది అలా కాదు. పాలను విరగ్గొట్టి కలాకండ్ చేశాను. పాలను స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. అలాగని గంటల కొద్దీ కాకుండా ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నిమ్మరసము నీళ్లు సమానంగా కలుపుకొని మరిగిన పాలలో వేసుకోవాలి. మెల్లిగా పాలు విరగడం మొదలవుతుంది. విరిగిన పాలను ఒక కాటన్ క్లాత్లో వేసుకుని జాగ్రత్తగా చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఈ పన్నీర్ను పొడిగా చేసుకొని ప్యాన్లో వేసి అరకప్పు పంచదార వేసి కొంచెం సేపు కలుపుతూ ఉంటే పన్నీర్ రంగు మారుతుంది. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో వేసుకుంటే కలాకండ్ అయితే రెడీ అవుతుంది. ఎప్పుడైనా పాలు విరిగిపోతే ఇలా ట్రై చేయండి. నేను తీసుకున్న 2 లీటర్ల పాలకి ఇంత కలాకండ్ అయితే వచ్చింది. మరి వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.